రే, రాత్రి ఓ సిగరెట్ ఉంది కదరా, అదెక్కడా? అక్కడెక్కడ ఉంటుందిరా? నీకు తెలుసు కదరా, అది లేకపోతే నేను వాష్రూమ్కి కూడా వెళ్ళాను. ఏరా తమ్ముడు, నిజమా? డబ్బులు వేసాను, చూసుకున్నావా? చూసుకున్నా. ఏరా, అమ్మాయిది ఇంకా కోపం పోలేదా? మన కోసమే కదా ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తుంది. అయినా కన్య వదిలేసి వెళ్ళానన్న కోపం ఎప్పుడు రే, హెయిర్ కట్ చేయించుకోరా. చూడ మరి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఉన్నావు. రే, హెయిర్ కట్ చేయించడానికి దీనికి 150 రూపాయలు తీసుకుంటాడు. అదే 150 రూపాయలతో నాకు సిగరెట్ బాక్స్ వస్తుంది. అలాంటప్పుడు డబ్బులు ఎందుకురా వేస్ట్ చేయటం? సరే, నాకు ఆకలిస్తుంది, తినడానికి బయటికి వెళ్దాం. ఆల్రెడీ రాత్రి మిగిలిపోయిన ఫుడ్ ఉంది కదా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం? అది చల్లారిపోయింది. అయినా కానీ నేను బయటికి వెళ్తున్నా. వస్తావా రావా? ఎరా, పైన మొత్తం క్లీన్ చేసి పెట్టారా? నైట్ అంతా సెట్టేగా? ఏమైందిరా? ఓనర్ కూడా వచ్చి రూమ్ మొత్తం చూసి కాల్ చేశాడు. వాడిని మళ్ళీ చూసి నేర్చుకోమన్నాడు. దీనమ్మ మంచి మూడ్లో ఉన్నప్పుడు ఓనర్ కూడా వచ్చి పెంట చేసి తొప్పాడు. సర్లే, ఎలాగో బయట వచ్చాం కదా, ఫైర్ క్యాంప్ వేద్దాం. చక్కలు ఏదో చోట తేవచ్చు. మరి పెట్రోల్, విస్కీ ఉందిగా.
రే మామా, మనం మాల్ తెచ్చుకుని 1 మంత్ అవుతుంది. ఈ నైట్ ఎలా అయినా మాల్ తెచ్చుకున్నాం. రే ఏంట్రా నువ్వు ఎప్పుడు చూడు బుర్ర దొబ్బినడం వల్లే మాట్లాడతావు. మామా నేను రాత్రి ఓనగారి దగ్గర పెంట అయింది. మళ్ళీ ఇప్పుడు మాల్ తెచ్చుకుని దొరికావే అనుకో, మా అమ్మ బాబుకి మీ అక్కకి ఫోన్ చేసి దొబ్బుతాడు. అవసరమా? పోనీ మీ రూమ్కి తెచ్చుకుందామా? రూమ్ ఏదైనా ఓనర్ ఒకటే గారా. మరేం చేద్దాంరా? నెక్స్ట్ వీక్ ఎలాగో మనం ట్రిప్ వెళ్తాం. ఎన్ని రోజులు ఒకటే మాల్ ట్రై చేస్తాం. అక్కడికి వెళ్ళాక కొత్త మాల్ ట్రై చేద్దాం. ఏమంటావు? అక్కా, అక్కా.